వెల్కమ్ టు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పిక్సార్ట్లో గ్రేడియంట్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ పైన మనకి వీడియో సెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ వీడియో సెక్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఇందులో వీడియోస్ మీరు చూడండి. సో మీకు నచ్చిన వీడియో చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటారు, ఖచ్చితంగా చెప్పగలను. సో మీ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ పై యాక్టివ్ చేసుకోండి. ఆల్ పై యాక్టివేట్ చేసుకుంటే సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సో మీకు నోటిఫికేషన్ అయితే తొందరగా వస్తుంది అనమాట. అందుకోసం మీరు బెల్ సింబల్ మీద ట్యాప్ చేసి ఆల్ పై యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? అండ్ సో ఈ వీడియోని కూడా మీరు చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ కూడా చేయండి. చాలామంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ఫ్రెండ్స్ ఏమైతే ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపెడుతున్నా కనీసం ఒక లైక్ అన్నా ఇచ్చుకోలేరా? సో లైక్ చేస్తే మీ డాటా బ్యాలెన్స్ ఏమైనా అయిపోతుందా? సో వీడియో చూస్తారు కదా, లాస్ట్ వరకు చూస్తారు, ఒక లైక్ చేస్తే మనకి ఒక కేబీ కూడా ఉడవది. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తా, చాలా ఫైల్స్ తీసుకొస్తా, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనకి పిక్సార్ట్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లోడింగ్ అవుతుందన్నమాట. సో లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి కింద కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, మధ్యలో ప్లస్ ఆప్షన్ ఉన్నది. సో ప్లస్ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. మనం కిందికి వెళ్ళండి. మీరు కిందికి వెళ్ళిన తర్వాత కింద మనకి లాస్ట్లో కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉన్నాయి కదా. సో మనకి ఏమైనా PNG ఫైల్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్లో గ్రేడియంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకున్నాం నో ప్రాబ్లం. ఇక్కడ ఈ కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి కదా, ఏ కలర్ అయినా మీ ఇష్టం చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి వైట్ చూస్ చేసుకున్నా. సో వైట్ చూసుకుంటే మనకి స్క్వేర్ సైజ్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసినప్పుడు ఏ సైజులో కావాలనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ సెకండ్కు మనకు టూల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ టూల్ ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. అందులో మీరు స్టార్టింగ్లో క్రాప్స్ యూజ్ చేసుకోండి. క్రాప్స్ యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని సైజెస్ అయితే ఉన్నాయి. సైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీ నేను క్లిక్ చేస్తున్నాను. అంటే స్టోరీ అంటే మనకు మొబైల్ మొత్తం ఫుల్ స్క్రీన్ అనమాట ఇది. సో ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. పైన రైట్కి ఇచ్చేస్తున్నాను నేను, పైన రైట్కి ఉంది కదా. సో రైట్కి అయితే నేను ఇచ్చేసిన అండ్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రేడియన్స్ కలర్స్ అనేవి స్మోక్ ఎఫెక్ట్ కొన్ని PNG ఉంటాయి. సో దాని ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను అట్లా చెప్పడం లేదు ఇప్పుడు. సో ఇక్కడ మనకి డ్రా టూల్ ఉంటుంది, డ్రా టూల్ క్లిక్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు డ్రా టూల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ డ్రా అని కలర్ కనిపిస్తుంది. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. ఇక్కడ డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు డ్రా టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లేయర్ ఆప్షన్ ఉన్నది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి లేయర్స్ ఓపెన్ అయితే మనకు డిఫాల్ట్గా అయితే ఇక్కడ ఎంటీ లేయర్ సెలెక్ట్ అయింది, పైన చూసుకోవచ్చు. కింద మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయింది. ఒకసారి ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మన బ్రష్ ఉంది కదా, బ్రష్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ బ్రష్ అనమాట. మీరు ఆ ఫస్ట్ బ్రష్ని చూస్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 3 లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హార్డ్నెస్ కనిపిస్తుంది కదా, మీరు హార్డ్నెస్ 0 పెట్టేసేయండి. 0 పెట్టేసి ఇక్కడ సెట్ అని కనిపిస్తుంది కదా, సెట్ చేసేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి బ్రష్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది, అది కలర్ బాక్స్ అనమాట. మీరు దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. కింద కూడా కొన్ని డిఫాల్ట్ కలర్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసిన మీ కలర్ అనేది ఓకే అయితే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పైన రైట్ టిక్ ఉంది కదా, రైట్ టిక్ చేసేయండి. ఇక్కడ రైట్ టిక్ చేసిన తర్వాత మనకి సో కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ చూసుకొని కలర్ అనేది ఆరెంజ్ చూస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్లో ఈ విధంగా ఇట్లా డ్రా చేయండి. సో నేను ఎలా డ్రా చేసానో అలా డ్రా చేయండి. మళ్ళీ ఒకసారి లేయర్ ఓపెన్ చేయండి. లేయర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంటీ లేయర్లో డ్రా అయిపోయింది కదా, చూసుకోండి. ఎంటీ లేయర్లో డ్రా అయిపోయింది అనమాట. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కింద ఇక్కడ. సో ఈ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో ట్రాన్స్ఫార్మ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన 2 ఫింగర్తో ఇట్లా మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ డ్రా చేసిన లేయర్ని మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి నేను సో ఈ విధంగా పెడుతున్నాను, జూమ్ చేస్తే చూడండి. ఇక్కడ పెట్టేసిన ఓకే, అండ్ రైట్కి ఇచ్చేసిన తర్వాత అండ్ నేను మళ్ళీ ఇంకో లేయర్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇంకో లేయర్ తీసుకోవచ్చు, మనం ఇంకో లేయర్ తీసుకుంటే బెటర్. ఇక పైన ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అందులో 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఎంటీ లేయర్ అని స్టార్టింగ్ ఉంటుంది ఫస్ట్ది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇంకో ఎంటీ లేయర్ అయితే యాడ్ అయిపోయింది. సో అది సెలెక్ట్ అయ్యే ఉంది అనుకుంటా. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. సో బ్యాక్ అంటే ఈ లేయర్ మీద క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోతే లేయర్. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు కలర్ టూల్ మీద క్లిక్ చేయండి. కలర్ టూల్ మీద క్లిక్ చేసి ఇంకో కలర్ చూస్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు చూస్ చేసుకోండి. నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నా. రైట్కి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి స్క్రీన్లో ఇట్లా డ్రా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ టూల్ ఓపెన్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేస్తున్నాను. ఓకే, జూమ్ చేసిన తర్వాత చూడండి ఇలా మిక్స్ అయిపోయిందా. మళ్ళీ రైట్కి ఇచ్చేసిన. సో రైట్కి చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఎంటీ లేయర్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఎంటీ లేయర్ యాడ్ చేసుకొని మళ్ళీ సో బ్యాక్ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ కలర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో కలర్ అనేది నేను చూస్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ పింక్ కలర్ చూస్ చేసుకున్నా, రైట్కి చేసిన మళ్ళీ స్క్రీన్ మీద ఇట్లా డ్రా చేసిన. మళ్ళీ ఇక్కడ లేయర్ ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని సో అది మనకి కాపీ అయిపోయింది మిస్టేక్లో, నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి.
సో ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తున్నా. సో జూమ్ చేసి రైట్కి ఇచ్చిన. సో ఈ విధంగా మన కలర్ కాంబినేషన్ ఏది మిక్స్ మనకు యాప్ అనేది కొంచెం స్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫోన్ అనేది ఫాస్ట్గా రన్నింగ్ అయితే ఓకే, మన స్లో అయితే నెమ్మదిగా చేసుకోండి. ఓకే, సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్రేడియంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇంకో లేయర్ తీసుకుంటున్నా. ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకో కలర్ అయితే నేను చూస్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ కలర్ చూస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను ఇట్లా రౌండ్గా గీస్తున్నా. ఇట్లా రౌండ్గా గీసేసి అండ్ దీన్ని కూడా నేను ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి దీన్ని ఇట్లా 2 ఫింగర్తో ఇట్లా జూమ్ చేస్తున్నా. క్లిక్ చేసి మనకి ఏ ప్లేస్లో కావాలో మనం ఆ ప్లేస్లో దీన్ని పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో మనకు బాగా జూమ్ చేస్తే అదే మొత్తం అయిపోయింది. సో మనం కలర్ కాంబినేషన్ బట్టి మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మొబైల్ అనేది స్లో అయిపోయింది, బాగా స్లో అయిపోయింది. సో ఈ వేలో పెట్టేసిన రైట్కి ఇచ్చేసిన. సో ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. మనం పిక్సెల్ ల్యాబ్లో కూడా చేసుకున్నవి ఇందులో యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేసుకోవాలా. సో ఓకే, మనకు ఓవరాల్గా ఇది తయారైపోయింది కదా. నేను పైన ఓవరాల్గా రైట్కి ఇచ్చేస్తున్నాను. రైట్కి చేసిన తర్వాత మనకు కావాలంటే ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాస్ట్ కాదు కానీ ఇక్కడ సాచురేషన్ ఉంటుంది కదా, సాచురేషన్ పెంచుకోండి. మీకు కలర్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఇట్లా సాచురేషన్ పెంచుకొని మళ్ళీ సో కాంట్రాస్ట్ మీకు కావాలంటే పెంచుకోండి, చూసుకోండి. బ్రైట్నెస్ కూడా చూసుకోండి. బ్రైట్నెస్ పెంచితే మనకి లుక్ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కువ ఏం లేదు, సాచురేషన్ పెంచుకోండి. మీరు ఇలా రైట్కి చేసేయండి. ఆ తర్వాత ఇది ఓవరాల్గా మనకి బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఈ విధంగా మనం రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. అండ్ నేను రీసెంట్గా పిక్సెల్ ల్యాబ్లో గ్రేడియంట్ తయారు చేశాను కదా. సో అందులో మనకు రెయిన్బో కలర్స్ టోటల్ అన్ని కలర్స్ మిక్స్ చేస్తే మనకు కొంచెం లుక్ అనేది బాగా రాలేదు. దాన్ని కూడా పిక్సార్ట్లో మనం సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చూపిస్తాం. ఓకే, ఇది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఈ విధంగానే మనకు కలర్ కాంబినేషన్ బట్టి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే చెప్పడం మర్చిపోయినా, నేను డిస్క్రిప్షన్లో పిక్సెల్ ల్యాబ్లో మనం బ్యాక్గ్రౌండ్స్ ఎలా తయారు చేసుకోవాలి, గ్రేడియంట్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ thumbnail చూస్తున్నారు కదా. సో ఆ వీడియో మీరు చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. లింక్ మీద ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్లో ఏ విధంగా బ్యాక్గ్రౌండ్స్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవాలనేది మీరు చూడండి. ఆ తర్వాత పిక్సార్ట్లో కూడా మన యాజ్గా బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను పిక్సెల్ ల్యాబ్లో తయారు చేసిన గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బాగుంది. సో కాకపోతే మనకు డార్క్ బ్లాక్ అనిపిస్తుంది. దానికోసం ఏం చేస్తే అంటే ఇది ఆల్రెడీ ఈ పిక్సార్ట్లో ఆన్ చేసిన కదా. సో పిక్సార్ట్లో ఆన్ చేసిన తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సాచురేషన్ పెంచుతాం. మనకి ఏంటంటే కలర్ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ సాచురేషన్ సెలెక్ట్ చేసుకుని సాచురేషన్ పెంచితే మన కలర్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలంటే మీకు మొత్తం కావాలంటే మొత్తం పెంచుకోండి. ఇక్కడ కాంట్రాస్ట్ ఉందా, కాంట్రాస్ట్ పెంచితే మన కలర్ అనేది అట్లా కనిపిస్తుంది. అండ్ క్లారిటీ ఇవన్నీ చూసుకోండి మీరు. సో సాచురేషన్ ఫుల్ పెట్టేసి ఓకే చేసిన. సో ఈ విధంగా మీకు బాగుందంటే యూజ్ చేసుకోండి. లేకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో బ్లర్ టూల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుని కింద ఇక్కడ సైడ్ కనుకుంటే మనకి బ్లర్ ఉంది. బ్లర్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీద మనకి బ్లర్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. అందులో సెకండ్ బ్లర్ ఉంది, దాన్ని చేసుకోండి. మనకు ఆటోమేటిక్గా బ్లర్ అనేది అప్లై అయిపోతుంది. మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తుంది. మీకు బ్లర్ ఎంత కావాలో అంత ఇక్కడ మీరు పెంచుకోవచ్చు అనమాట. సో ఇది ఫుల్ పెట్టుకుంటే మీకు బ్లర్ అయిపోతుంది అనమాట. ఆయన తర్వాత ఇలా కింద చూసుకున్నట్లయితే మనకు కొన్ని బ్లడ్ మోడ్స్ ఉన్నాయి. బ్లడ్ మోడ్ కూడా చేంజ్ చేసుకొని మనకు కొంచెం లుక్ వస్తుంది అనమాట. చూసుకోండి. సో ఈ బ్లడ్ మోడ్ మీకు నచ్చితే పెట్టుకొని, ఏదైనా లుక్ వచ్చే విధంగా కనిపిస్తే మీరు బ్లడ్ మోడ్ చేసుకొని, బ్లడ్ మోడ్ చేసుకోకపోయినా మీరు నార్మల్ పెట్టేసేయండి. బాగుంది అనిపిస్తే నార్మల్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టీప్లై బ్లడ్ మోడ్ నాకు నచ్చేసింది, అది పెట్టేసిన. బ్లర్ రేడియస్ ఇక్కడ చూసుకోండి. బ్లర్ రేడియస్ నేను ఫుల్ పెట్టేసిన. అండ్ ఇక్కడ ఫేడ్ అనేది 0 పెట్టేసిన. ఓకే, ఇంతవరకు చాలు. మళ్ళీ నేను రైట్కి ఇచ్చేసిన, ఓవరాల్ రైట్కి ఇచ్చేసిన. సో ఇప్పుడు చూడు ఎంత అద్భుతంగా తయారైపోయింది. సో ఇట్లా మనము పిక్సార్ట్లో డ్రా టూల్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మన డ్రాయింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అంటే స్కెచ్ బుక్ కానీ, పిక్సార్టే కానీ, ఇన్ఫినిటీ పెయింటర్ కానీ. సో ఈ పెయింటింగ్ అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం డౌన్లోడ్ చేసుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్డీ రావాలంటే మనం పింట్రెస్ట్లో కానీ ఇలా నార్మల్గా డౌన్లోడ్ చేస్తే అవి క్వాలిటీ ఇవన్నీ ఉంటాయి. గూగుల్లో డౌన్లోడ్ చేసినా కానీ క్వాలిటీ ఉన్నాయి. సో మనకు చేయాలంటే వెబ్సైట్ హెచ్డీ రావాలంటే వెబ్సైట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు కొన్ని వెబ్సైట్స్ గురించి సపరేట్ వీడియో చేస్తా. అండ్ ఫేమస్ వెబ్సైట్స్ ఏంటి, పిఎన్జీ వెబ్సైట్ కానీ, బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్స్ కానీ, వీటి గురించి మీకు సపరేట్ వీడియో చేస్తాం. ఓకే, ఓవరాల్గా ఈ బ్యాక్గ్రౌండ్స్ గ్రేడియంట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు 2 వీడియోస్లో కంప్లీట్ చేసిన. అండ్ ఇంకా పిక్సార్ట్లో కూడా స్పెషల్గా బ్యాక్గ్రౌండ్స్ ఇంకా డిజైన్ బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా చేసుకోవాలో కూడా అది సపరేట్ వీడియో చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసి నాకు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తాను ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.